కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థంగా అనిపిస్తోందని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. శాంతి న్యాయం కోసం గొంతు విప్పే భారత్ నేడు చిరకాల మిత్రుడైన నిశ్శబ్దంగా ఉండటం మన దౌత్య విలువలకే విఘటమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ ఇరాన్పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రష్యా, చైనా వంటి బ్రిక్స్ దేశాలు ఈ దాడిని ఖండిస్తుంటే భారత్ మౌనం వహించడం నిశ్శబ్ద ఆమోదం తెలిపినట్టు ఆమె అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. గంగోత్రి, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత దీనికి సంబంధించి భారతదేశం ఎందుకు దీనికి సంబంధించి ఎటువైపు కూడా ప్రకటన ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. భారత్ తో ఇరాన్ తో అనేక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నాగరికత నుంచి మొదలుకుంటే చాలా వరకు కూడా ఇరాన్ తో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. సో అట్లాంటి తరుణంలో ఆయన చనిపోతే కనీసం భారతదేశ ప్రధానమంత్రి ఎందుకు ఒక ప్రకటన కూడా చేయలేదని చెప్పేసి కూడా సోనియా గాంధీ తన యొక్క లేఖలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది అని చెప్పి కూడా సోనియా గాంధీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మౌనంగా ఉండడం అంటే తటస్థంగా ఉండడం కాదు అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు మౌనంగా ఉన్నారంటే వదిలేయాలి మన అర్థం వచ్చినట్టే కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉంది. ఇరాన్ తో నాగరికత నుంచి మొదలుకుంటే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు కూడా ఇరాన్ తో భారతదేశానికి ఉన్నాయని చెప్పి కూడా ఆమె లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇరాన్ పై అమెరికా ఏదైతే ఆ దేశాలను ఖండించకుండా యుఏఈ పై దాడి చేసినటువంటి ఏదైతే ఇరాన్ ఉందో ఇరాన్ ఖండించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఆమె తన లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా విదేశాంగ విధానంపై సందేహాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు భారతదేశం